రిలేటెడ్ టు ప్రెసెంట్ ట్రెండ్స్ కానీ మారింది సినిమా అంటున్నారు. రెగ్యులర్ సినిమా చూడట్లేదు. రెగ్యులర్ సినిమా అసలు నాకు దానికి సంబంధం లేదు. నాకు ఇలా సినిమా తీయడంలో ఎక్కువ ఆనందం ఉంది, ఇలా సినిమా తీయడంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్. చాలా మందికి నా మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మీరు మాట్లాడరు అని నేను ప్రయత్నించి మాట్లాడాలని కొన్నాళ్ళు ట్రై చేశాను, కానీ దానివల్ల అంటే అలా అన్నవాళ్ళు మేలా ఫిమేలా? ఇద్దరు నాతో పనిచేసిన వాళ్ళు, యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. అప్పుడు చాలా కాలంగా నేను కథ రాస్తున్నానని చెప్తున్నారు. అవును, చాలా కాలంగా చెప్తున్నారు. ఏంటి అంత సుదీర్ఘమైన కథ? అది ఏ రకంగా ఉండదు? సుదీర్ఘమైన కథ కాదు, కథ తొందరగానే అవుతుంది నాకు తెలిసి. కాకపోతే సారంగపాణి జాతకం సినిమాలో మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది, చాలా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్కి అది ఒక పైవోటల్ రోల్ ప్లే చేస్తున్నాయి, ఇలాంటివి చాలా 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 మాటలు వింటున్నాను నేను. హౌ డు యూ టేక్ ఇట్? I really had great fun doing this film. ఇదేంటి ఇక్కడ ఏమైంది సార్? ఇట్స్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్ అమ్మా. నా సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు బాగా చేస్తాను, వేరే వాళ్ళ సినిమాలో చేసినప్పుడు అంత బాగా చేయను. అదేంటిది? ఎందుకంటే ఆ క్యారెక్టర్తో నాకు మీకు ఎదుటి వాళ్ళు రాసిన కథలు అంత తొందరగా నచ్చవు, అస్సలు యూ కాంట్ సర్టిఫై ఇమీడియట్ గా. మీదైతేనే మీకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మీ గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్ మీరు సాధించగలిగారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ చేయడమేనా? నా గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్కి నేను వెళ్ళాను లేదో నాకు తెలియదు, వెళ్ళలేదు. మీరు నానికి కథ చెప్పి ఒక కమిట్మెంట్ ఉన్నదని నాకు విన్నాను నేను. నానికి కమిట్మెంట్. ఇప్పుడు మీరు ఎలాంటి కథని ఆయనకి పిచ్ అయిపోతున్నారు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ